కష్టంగా అనిపించే పనుల్ని నెట్టేయకుండా అప్పటికప్పుడు ఈజీగా చేసేలాగా ఈ చిన్న ట్రిక్ తెలుసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను మీ రూమ్‌లోని ఒక పెద్ద పపాయ తీసుకొచ్చి అక్కడ పెట్టి తినమన్నాను. ఒక వారం తర్వాత కూడా అది అక్కడే ఉండే అవకాశాలు ఎక్కువ కదా! అదే పపాయాని నేను నీట్‌గా క్లీన్ చేసి చిన్న చిన్న ముక్కల్ని బైట్ సైజ్ పీసెస్ లాగా బౌల్‌లో మీ ముందు పెట్టి ఒకటి తిని చూడు అన్నాననుకోండి. మీరు ఈసారి తినే అవకాశం ఉంది. అండ్ సెకండ్‌ది అప్పటికి తినకపోతే గనక ఇవన్నీ తింటే నీ స్కిన్ గ్లో అవుతది. నీ బాడీ ఫిట్‌గా ఉంటది. దీనివల్ల చాలా న్యూట్రిషన్ బెనిఫిట్స్ ఉన్నాయి అని ఎక్స్‌ప్లెయిన్ చేశాననుకోండి. ఓకే. ఒకటన్నా తీసుకుందామని మీరు ట్రై చేయొచ్చు. యాజ్ ఇట్ ఈస్ ఇదే మనం కష్టంగా అనిపించే వాటికి అప్లై చేద్దాం. యాక్షన్ 1 ఏంటంటే దాన్ని బైట్ సైజ్ పీసెస్ లాగా మనం కట్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు హెల్తీగా తినాలని అనుకుంటున్నారు. అది వర్కౌట్ అవ్వట్లేదు. హెల్తీగా తినడం అంటే ఏంటి? ఎన్ని నట్స్ తీసుకోవాలి? ఎన్ని ఫ్రూట్స్ తీసుకోవాలి? మీల్ ఎలా డిసైడ్ చేయాలనేది ముందు మీరు రాసుకోండి. దానికి ఏమేం కావాలి అన్నీ మార్కెట్‌కి వెళ్ళి తెచ్చుకొని ఉంచుకోండి. అది మీకు కనపడేలాగా పెట్టండి. అంతే సింపుల్. సో, ప్రెప్ వర్క్ అయిపోయింది. సెకండ్ పార్ట్ ఈస్ విజువలైజేషన్. సో, మీరు ఈ హెల్తీ డైట్ తీసుకుంటే మీరు ఎలా మారబోతున్నారో రిజల్ట్స్ విజువలైజ్ చేసుకోండి. దానివల్ల కొంచెం మోటివేట్ అవుతారు. ఇదే ఎగ్జాంపుల్ ఎక్సర్సైజ్‌కి కూడా వర్తిస్తది. మీరు రెగ్యులర్‌గా ఎక్సర్సైజ్ చేయాలనుకుంటున్నారు. బట్ అది అవ్వట్లేదు. ఎక్సర్సైజ్ అంటే ఏంటి? ఏ టైంలో చేద్దాము? ఏ కైండ్ ఆఫ్ ఎక్సర్సైజెస్ దానికి ఏమైనా వీడియోస్ కావాలా అన్నవి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ దానికి కావాల్సిన ఎక్విప్‌మెంట్ లైక్ షూస్, యోగా మ్యాట్ ఇలాంటివి మీకు కనిపించేలా రెడీగా ఉంచుకోండి. ఈ ప్రెప్ వర్క్ అయిన తర్వాత మీకెలా ఉండాలి అని అనుకుంటున్నారని రిజల్ట్స్ విజువలైజ్ చేసుకుంటే ఇంకొంచెం మోటివేట్ అయ్యి చేయడానికి అవకాశం ఉంది. సో, ఈ 2 స్టెప్స్ ఖచ్చితంగా ఫాలో అవ్వండి.